ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇటు క్వాష్ పిటిషన్ మీద వాడి వేడిగా వాదనలు వినిపిస్తున్నారు. ఇటు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి అల్లు అర్జున్ తరపు లాయర్లు అతనికి ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదు, సెక్షన్ 105 అప్లికబుల్ కాదు, కొట్టివేయాలంటూ కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ఇటు పోలీసులు తరపు లాయర్ కూడా చాలా స్ట్రాంగ్ గానే తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, లెటర్కి అనుమతి ఇవ్వలేదు, స్టార్ హీరో వస్తున్నాడని తెలిసినప్పుడు అక్కడ కొంత అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అనుమతి ఇవ్వలేదు, అనుమతి లేకుండానే ర్యాలీగానే అక్కడికి అల్లు అర్జున్ వచ్చారు, ఒకరి ప్రాణం పోవడానికి కారణమయ్యారు కాబట్టే ఇటువంటి సెక్షన్స్ని మేము పెట్టడం జరిగిందంటూ కూడా లాయర్లు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంధ్యా థియేటర్ ఒక లెటర్ రిలీజ్ చేసింది. మేము ముందస్తు అనుమతి తీసుకున్నాము, ముందస్తు అనుమతి కోరుతూ అక్కడ ఉన్నటువంటి ఏసీపీకి సమాచారం ఇచ్చామని. అయితే ఆ లిఖితపూర్వకమైనటువంటి లేఖను తాము పరిగణలోకి తీసుకోలేదు, ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మా పర్మిషన్ మా అనుమతి లేకుండానే అక్కడికి అల్లు అర్జున్ రావడం జరిగింది, పరిమితికి మించి అభిమానులు అక్కడకు ఉన్నారు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరపు లాయర్ తమ వాదనలు వినిపిస్తున్నారు. 2017కు సంబంధించి షారూఖ్ ఖాన్ పర్యటనకు సంబంధించిన ఒక కేసు పూర్వాపరాలను కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్రత్యక్షమైన సంబంధం లేదు అల్లు అర్జున్ కంటూ అల్లు అర్జున్ తరపు లాయర్ చాలా స్ట్రాంగ్ గానే తమ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే 105 గ్రౌండ్స్ మీద ఇరు వర్గాలు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి ఏమైనా లేటెస్ట్ ఇన్పుట్స్ మీ దగ్గర ఉన్నాయా? అల్లు అర్జున్ కు 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు వెంటనే అతను తీసుకుని చింతలగూడ జైలుకు తరలి వెళ్తున్నారు. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు నుంచి కిందికి వచ్చి అతన్ని వెహికల్ లో చింతలగూడ జైలుకు తీసుకువెళ్లే అవకాశం కనబడుతుంది. అయితే అటు దాదాపు 2 గంటల పాటు వాద ప్రతిపాదనలు వినిపించిన అటు అల్లు అర్జున్ న్యాయవాదులు వాదనలు విన్నప్పటికీ చివరికి పోలీసుల వాదనకు మాత్రం ఏకీభవిస్తూ అల్లు 27వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు చింతలగూడ జైలుకు తరలిస్తున్నారు. చింతలగూడ జైల్లో అతన్ని చింతలగూడ జైలుకి అతన్ని తీసుకెళ్లేందుకు పోలీసు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. చూసినట్లయితే ఈ అరెస్ట్ పూర్తిగా అక్రమం, అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అరెస్ట్ చేయడానికి అసలు అవకాశం లేదు, అసలు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారు, అంతేకాకుండా ముందస్తు నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ మేరకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం చెప్పకుండా ఏకపక్షంగా పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు కాబట్టి పూర్తి అరెస్ట్ అక్రమం అని చెప్పి అటు పోలీసుల ముందు ముందు అల్లు అర్జున్ న్యాయవాదులు వాదించడం జరిగింది. కానీ చివరికి పోలీసులు మాత్రం ఒకటే చెప్పారు, అసలు అల్లు అర్జున్ స్టేట్ రావడానికి అనుమతి లేదు, అంతేకాకుండా అల్లు అర్జున్ అక్కడికి రావాల్సిన అవసరం లేదు, అతను పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ తీసుకోవాలని చెప్పి అటు పోలీసులు వాదన నిర్పించారు. చివరికి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత